కారుమించి రమేష్ గారు, సరే అందరూ మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడటానికి ఇష్టపడతారు కాబట్టి మీకు అవకాశం ఇచ్చా, ప్లీజ్. సురేష్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ అలాగే సిటీ 24/7 ప్రేక్షకులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఈ కేసు విషయంలో గతంలో కూడా వాస్తవ విషయాలన్నీ అందరికీ తెలుసు. మళ్ళీ ఏంటంటే చెన్నై ఎన్సిఎల్టీలో ఈ కేసు వేయడంలో దాంట్లో విజయమ్మ గారు, షర్మిలా గారు మళ్ళీ కౌంటర్స్ దాఖలు చేయడంతో దానిని పెద్ద ఇష్యూగా మళ్ళీ పచ్చ మీడియా తెలిసిందే కదా మనందరికీ, వాళ్ళందరూ వాళ్ళ పేపర్లో రాయడంతో ఈ రోజున డిబేట్ పెట్టడం జరిగింది. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో మీరు కూడా ఇందులో చెప్పడం జరిగింది సురేష్ గారు. మొట్టమొదటి నుంచి చెప్పేది ఏంటంటే ఈ షేర్స్ బదిలీ చేయడం కారణంగా రేపొద్దున్న సిబిఐ కేసెస్ వీటి మీద ఉన్నాయి కాబట్టి ఈ ఆస్తుల మీద ఈ బదిలీ అనేది జరిగితే నాకు రేపొద్దున్న బెయిల్ క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉంది, ఇబ్బందులు ఎదురవుతాయి, కాబట్టి ఈ షేర్స్ బదలాయింపు అనేది ఇప్పుడు కుదరదు అనేది మెయిన్ ఆబ్జెక్టివ్గా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది. మనందరికీ తెలుసు, ఎందుకంటే ఇది కేసు విషయంలో ఇప్పుడు ఎందాటి నుంచి పెద్దలందరూ కూడా చెప్తున్నారు, ప్రభుత్వ భూములు ఏమైనా ఉన్నాయేమో, ప్రభుత్వం కూడా ఇంప్లీట్ అవ్వడం, ప్రభుత్వ భూములు ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం రాగానే అసైన్ ల్యాండ్స్ ఉన్నాయని లేకపోతే ఇంకోటి ఉన్నాయని రకరకాలుగా అన్ని చెకింగ్లు చేసేసారు, అయిపోయింది. ఏమీ దొరక్క ఎక్కడికక్కడ కూడా ఈ విషయంలో ప్రభుత్వం వాళ్ళ వ్యవహారం వాళ్ళు కామ్ అయిపోవడం జరిగింది. ఈ భూములన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పవర్ ప్లాంట్ పెట్టే ఉద్దేశంతో అక్కడ ప్రజలకి ఆ రోజున 1,50,000 ఉంటే 4.5 లక్షల రూపాయల రేటు, 5 లక్షల రూపాయల రేటు తోటి, సబ్జెక్ట్ టు కరెక్షన్ నాకు క్లియర్గా గుర్తులేదు, అక్కడ ఉన్న రేటు కంటే ఎక్కువ రేటు ఇచ్చి ఆ రోజున ఆ భూములు అక్కడ కొనడం జరిగింది. ప్రతి ఒక్క ఎకరం కూడా కొన్న భూమే తప్ప ఎక్కడా కూడా ప్రభుత్వం ఈ రోజున 99 పైసలకే కేటాయించడం ఈ రకంగా అయితే ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు భూములు తీసుకున్న దాఖలాలు అయితే ఈ సరస్వతి పవర్ విషయంలో కానీ మరే విషయంలో కానీ లేవు అనేది మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే మరొక విషయం ఏంటంటే ఇదే కేసు మీద ఎన్సిఎల్టీలో, హైదరాబాద్ ఎన్సిఎల్టీలో గత ఏడాది జూలై 28వ తారీఖున ఆల్రెడీ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వాదన కరెక్టు, ఈ షేర్స్ కానీ ఇవి చేంజ్ చేస్తే రేపొద్దున ఇబ్బంది అవుతుంది అంటే ఈ విషయం గురించి వాళ్ళు చెప్పలా. ఒరిజినల్ షేర్స్ పేపర్స్ కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే ఉన్నాయి, ఇవి ఆయన చేస్తున్న వాదన మాత్రమే కరెక్టు, సో ఈ షేర్స్ అవి బదిలీ చేయడం కుదరదు అనేది క్లియర్గా హైదరాబాద్ ఎన్సిఎల్టీ తీర్పు ఇచ్చిన సందర్భం కూడా అందరికీ తెలుసు. ఆ తర్వాత దాని మీద విజయమ్మ గారు చెన్నై అప్పీలేట్కి వెళ్తే ఈ రోజున అక్కడ కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. దీంట్లో ఇంకో విషయం ఏంటంటే మొట్టమొదటి నుంచి కూడా మీరు అందరూ కూడా చెప్తున్నారు, మన పెద్దలు మాట్లాడారు, ఆయన టీడీపీ అధికార ప్రతినిధి గారు ఆయన మాట్లాడారు, వైఎస్ఆర్ గారికి ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి, 2004 అప్పుడు ఏమున్నాయి, ఈ రకంగా మాట్లాడారు. ఆ రకంగా మాట్లాడుకుంటూ వెళ్తే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఈ రోజున భారతదేశంలోనే రిచెస్ట్ సీఎంగా 970 కోట్ల రూపాయల ఆస్తులతోటి ఆయన మొట్టమొదటి స్థానంలో ఉన్నారు. మరి 2 ఎకరాలు కూడా లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున 970 కోట్ల రూపాయల ఆస్తుల్ని ఎలా సంపాదించారు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆయన తెలియజేస్తే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ విధంగా కోటేశ్వర్లు అయిపోతారని చెప్పి నేను ఆయన తెలియజేస్తున్నా. అలాగే ఇంకో విషయం కూడా అసెంబ్లీలో చెప్పారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, నేను 10th క్లాస్ అప్పటి నుంచే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వ్యక్తిని, చంద్రబాబు నాయుడు గారి లాగా 2 ఎకరాలు ఉన్న వ్యక్తిని మాత్రం కాదు అని చెప్పి అసెంబ్లీలో డైరెక్ట్గా రాజశేఖర రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజున ఇన్ని వేల కోట్ల లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఎలాగొచ్చినాయి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన అఫిడవిట్ ప్రకారం ఈ రోజున రిచెస్ట్ సీఎం కాబట్టి భారతదేశంలో ఆయన కూడా చెబితే మేమందరం కూడా ఆ రకంగా ఆస్తులు సంపాదించుకుని మేము కూడా ఏదో ఒక పార్టీ, నేను కూడా ఏదో ఒక పార్టీ పెట్టి ఆయనలాగా ముఖ్యమంత్రి అయిపోయే ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాను నేను కూడా. అలాగే ప్రభుత్వ ఆస్తులు ఈ సరస్వతి పవర్ విషయంలో ఏమీ లేవనేది మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం. అలాగే ఇంకోటి ఏంటంటే పెద్ద అని చెప్పారు గఫూర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారే కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్ చేస్తే బాగుండి ఉంటుంది, ఎవరికి ఇచ్చినా తల్లికి ఇచ్చినా చెల్లికి ఇచ్చినా ఈ ఆస్తులే కదా అని చెప్పి గఫూర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఈ విషయం మీద ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చాలా క్లియర్గా చెప్పారు,
నేను అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఇచ్చిన మాట వాస్తవం. ఎక్కడా కూడా నేను దాన్ని డీవియేట్ అవుతున్నాను అంటే ఈ రోజున కేవలం సురేష్ గారు చెప్పడం జరిగింది. నా చెల్లెలు నాకు వ్యతిరేకంగా ఇది చేస్తుంది కాబట్టి, ఇష్టం వచ్చినట్లుగా ఆవిడ ప్రవర్తిస్తుంది కాబట్టి రేపొద్దున్న మళ్ళీ నాకు ప్రేమ కలిగితే నా చెల్లెలకే ఆస్తులు, ఎందుకంటే ఇవేవి కూడా జగన్మోహన్ రెడ్డి గారి సొంత డబ్బులతోటి, ఆయన సంపాదించిన డబ్బులతోటి సంపాదించుకున్న ఆస్తులు తప్ప రాజశేఖర్ రెడ్డి గారు సంపాదించిన ఆస్తులు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఆ రోజునే పంచుకోవడం జరిగింది. ఆ రోజు ఆయన చెప్పినట్లుగా, రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్లుగా ఆయన సంపాదించిన ఆస్తులను కూడా క్లియర్ గా పంచడం జరిగింది. ఒక్క నిమిషం మీరు ఇప్పటివరకు మాట్లాడితేనే ఎవరు అడ్డపడలేదు, కొద్దిగా అతిశక్తిగా మాట్లాడినా కానీ ఇప్పుడు ఒక్క నిమిషం ఈ విషయంలో ఇది రాజశేఖర రెడ్డి గారి ఆకాంక్ష అని ఆవిడ అఫిడవిట్ లో చెప్పడం జరిగింది. రెండో పాయింట్, ఇదే విషయాన్ని ఉటంకిస్తూ ఆ కుటుంబానికి సంబంధించిన ఆర్థికపరమైన మొత్తం లోటుపాట్లు మొత్తం తెలిసినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు, ఆయన కూడా ఇదే మాట చెప్పడం జరిగింది. అదే విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడు ఆ మాటలు చెబితే ఆ మాటలకి విలువ, గౌరవం అనేవి ఉండేవి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత లీవ్ విజయసాయి రెడ్డి అసైడ్, వాట్ అబౌట్ వైఎస్ఆర్స్ వైఫ్ విజయమ్మ గారు, ద మదర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి? నేను సమాధానం చెప్తున్నా. మీరు అడిగారు, నేను చెప్తా. ఖచ్చితంగా నేనైతే పారిపోను. ఖచ్చితంగా నేను సమాధానం చెప్తా. వైఎస్ విజయమ్మ గారు ఇది రాజశేఖర రెడ్డి గారి ఆకాంక్ష అని చెప్పడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను నా చెల్లెలకి ఇస్తానన్నాను. ఈ రోజున నా చెల్లెలు చేస్తున్న ఈ రకమైన వ్యవహారాల గురించి, నా చెల్లెల మీద నాకు ప్రేమ పోయింది కాబట్టి వైఎస్ఆర్ గారి ఆకాంక్షని వమ్ము చేసినట్టే కదా. ఇక్కడ వైఎస్ఆర్ గారి ఆకాంక్ష ఆయన ఎప్పుడు ఇవ్వనని చెప్పలా. నా చెల్లెల మీద మళ్ళీ నాకు ప్రేమ కలిగిన రోజున తప్పకుండా ఇది ఎక్కడ చూద్దాం సార్, ఇదెక్కడ చూద్దాం? ఆయన ఆకాంక్ష ఇంపార్టెంట్ లేకపోతే కాదు, ఆయన ఆకాంక్ష ఇంపార్టెంటా లేకపోతే నీ మూడు ఇంపార్టెంటా? కాదండి. కుటుంబాలైనా గొడవలు జరిగిన తర్వాత, ఆ కుటుంబాలు విడిపోయిన తర్వాత కలిసిన కుటుంబాలు బోల్డెన్ ఉన్నాయి. ఆ కుటుంబాలు మళ్ళీ ఆస్తులు కలవరండి అసలు ఎవరా? ఎందుకు కలవరు? ఖచ్చితంగా కలవరు అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు మీకులాగా, ఒక నిమిషం అండి, జగన్మోహన్ రెడ్డి గారు మీకులాగా నాకులాగా కాకుండా ఆయన మనసు విరిగిపోతే ఆయన అతకతో, ఆయన అద్దం లాంటిది అనుకుందాం. అనుకుందాం సార్. మీరేమైనా చదివేశారండి? నేనేమంటున్నానంటే మరి అట్లా దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి వెయిట్ చేయాలంటాం ఎంతవరకు కరెక్ట్ అంటే నా పిల్లలు పెద్దోళ్ళు కాదండి. వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయి పెళ్లిళ్ళు చేసుకుని వాళ్ళు కూడా పిల్లలకి అంటుంటే ఇంకెప్పుడు ఇస్తారు మీరు? సురేష్ గారు, మీ యొక్క ఆలోచనలను ముందే నేను గ్రహించి మీకు ఒక వాట్సాప్ పెట్టాను, చూడండి. చూశాను. 76 ఏళ్ల తర్వాత చూశాను. దానికి అంటే ఏంటి? అంటే ఏం చెప్పబోతున్నారు? ఏ క్వశ్చన్స్ వేస్తారో సురేష్ గారు, మీరు వేసే క్వశ్చన్స్ ఏంటో నేను గ్రహిస్తాను కాబట్టి మీకు అదే ముందే పెట్టాను. నేను ఒక కేసు విషయంలో 76 ఏళ్ల తర్వాత ఆస్తి జడ్జిమెంట్ వచ్చింది. నిజంగా షర్మిల గారి వాదన నిజమైతే రేపు చెన్నై ఎన్సీఎల్టీలోనే ఆవిడకి అనుకూలంగా తీర్పు వస్తే ఆవిడదే కదా ఆస్తి. ఈ రోజున కాదు అసలు అక్కడ దాకా ఎందుకని కదా ఇప్పుడు గఫూర్ గారు లాంటి పెద్దలు ఏమంటున్నారు, అక్కడ దాకా ఎందుకు అసలు ఎప్పుడో అన్ని సంవత్సరాల పాటు ఇవన్నీ కాదు కదా. ఇప్పుడు క్లియర్ గా వైఎస్ఆర్ గారి కోరుకున్నది, ఆయన ఆకాంక్ష అని స్వయాన విజయమ్మ గారు చెప్పిన తర్వాత అది ఏ రకమైన మెసేజ్ వెళ్తుంది? ఇస్ ఇట్ నాట్ సుబ్బారెడ్డి గారు లాంటి పెద్దలు, ఎందుకంటే సుబ్బారెడ్డి గారు షర్మిల గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి సొంత చిన్నాన్న. ఆ సొంత చిన్నాన్న గారు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు. ఎవరికి? షర్మిల గారికి ఒప్పించడానికి. అమ్మ వద్దు, ఇప్పుడు ఈ షేర్స్ బదలాయింపు అనేది ఇప్పుడు కుదరదు, రేపొద్దున ఆ కేసుల విషయం తెలియపోయిన తర్వాత అదే జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించవచ్చు కదా. అజయ్ చెప్పారు కదా. అలా కాదు సార్, ఇక్కడ గొడవ ఏంటి? టోటల్ గా షేర్స్ ఆవిడ పేరు మీదకి బదలాయింపు జరిగిపోవడం అనేది కరెక్ట్ కాదు అనేది గొడవ. మీకు అర్థమవుతుందా? షేర్ల బదలాయింపు మాత్రం వరకే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకుంటున్నారు తప్ప ఆస్తి అనేది రేపు బదలాయింపు
అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్ ఉంది, రేపొద్దున అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ప్రకారం ఇదిగో నాకు రాశాడు నా అన్న నాకు ఇవ్వట్లేదని అప్పుడు మాట్లాడొచ్చు కదా, అప్పుడు ఈ గొడవంతా చేయొచ్చు కదా, అప్పుడు రద్దు చేయొచ్చు కదా. ఓకే, ఈ సరే, రోజున నేను కేసులో జడ్జిమెంట్లు రాకుండా యాక్చువల్గా ఇంకా ఎక్స్టెండ్ చేసే ఉద్దేశం లేదు. లేకపోతే మీ అన్న పాయింట్ మీకు ఒకటి అడుగుదాం. మీరు ఎప్పుడు ఏమంటుంటారంటే ఇంకెక్కడ ఉన్నాయండి అటాచ్మెంట్లు, ఒక్కొక్కటి అన్ని వదిలేస్తున్నాయి కదా, ఈడీ ఇంకెక్కడ ఉంది, ఆ అటాచ్మెంట్ లేవు, ఈ అటాచ్మెంట్, ఇక్కడ మాత్రం మీరు అటాచ్మెంట్ ఉన్నదాన్ని మాత్రం బాగా వాడుకుంటున్నారు. అలా కాదు సురేష్ గారు, ఇప్పుడు కొన్ని ఆస్తుల్ని అటాచ్మెంట్ నుంచి తీస్తారు, మీకు తెలిసే ఉంటుంది. వాన్ పిక్ కూడా అటాచ్మెంట్ నుంచి తీస్తారు, ఆ 8,000 ఎకరాలు కూడా వదిలేస్తారు. సాక్షి ఆస్తుల్లో కొన్ని అటాచ్మెంట్లు ఉన్నాయి, కొన్ని తీస్తారు. ఇప్పుడు ఈడీ ట్రిబ్యునల్స్ లో వచ్చిన తీర్పుల ప్రకారం కొన్ని అటాచ్మెంట్స్ తీసివేయడం జరిగింది. కానీ సరస్వతి పౌరకు సంబంధించిన భూముల యొక్క అటాచ్మెంట్ అలాగే ఉంది. కాబట్టి మీరు ఆగండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పినా సరే ఆయనకు తెలియకుండా వీళ్ళు షేర్స్ మార్చేసుకోవడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అబ్జెక్ట్ చేశారు. రేపొద్దున ఇదిగో షేర్స్ మార్చే ఇదే చంద్రబాబు నాయుడు గారు సునీతని ఆడిచ్చారు. ఏమైంది పాపం, సుప్రీంకోర్టు కూడా కొట్టవతలు పారేసింది కేసుని. పాపం ఎన్ని పిటిషన్లు వేసుకుందావిడ. రేపొద్దున ఈ చంద్రబాబు అక్కడ సిబిఐ ఇక్కడ ఈడీ మీ వైపే ఉన్నాయని చెప్పేసి సునీత ఆమె ఒక మేజర్, ఒక డాక్టర్ అమ్మ, ఆమె తండ్రిని కోల్పోయింది. ఇంట్లో అంతఃపుర కుట్ర జరిగి తండ్రిని చెప్పేస్తామని పోరాడుతుంటే ఎవరు ఆమెను ప్రోత్సహిస్తున్నారంట. ఏమని చెప్పడానికి మీకు ఎలా వస్తుంది? వివేకానంద రెడ్డి గారి రెండో భార్యకి మెసేజ్ ఎలా పెట్టిందో, రెండో భార్యకి మెసేజ్ సునీత గారు అప్రస్తుత విషయాలు. సునీత ఒక మేజర్, విద్యావంతురాలు, లోకజ్ఞానం తెలిసిన మనిషి, తండ్రిని కోల్పోయిన మనిషి తండ్రి లేడు. మళ్ళీ ఈ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ లో వద్దు. ఒక్క నిమిషం విజయభాస్కర్ గారి ఒక నిమిషం ఆగండి. మళ్ళా దాని గురించి ఆల్రెడీ నిన్న మొన్న అయిపోయినాయి డిబేట్లు. విజయభాస్కర్ గారు ఎందుకు ఎంటర్ అయ్యారంటే ప్రోత్సాహం అందిస్తున్నారు అన్నదానికి ఆయన ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. ఆయన అన్నట్టు ఆవిడ ఎప్పుడండి, ఆవిడ ముందు నుంచే ఆవిడ పోరాటం చేస్తుంది, డే 1 నుంచి పోరాటం చేస్తుంది. ఆవిడకి ప్రోత్సాహం ఏంటండి, ఆవిడ సోల్ అది కరెక్ట్ కాదు. అది సామాన్యుడు అసామాన్యుడు కావడం. రాజశేఖర రెడ్డి తండ్రి రాజారెడ్డి క్రిమినల్ యాక్టివిటీస్ లో పంచాయతీలు చేసి కమిషన్లు కొడితే చంద్రబాబు నాయుడు తండ్రి కర్జూర నాయుడు నారావారిపల్లె కాదు, కందులవారిపల్లె, శేషాపురం చుట్టుపక్కల 4-5 గ్రామాలకు ఆయన పెద్ద కాపు. ఎవరు ప్రతి ఒక్కరూ ఏమన్నా ఉంటే సమస్యలు ఉంటే ఆయన దగ్గరికి వచ్చి పరిష్కారం చేసుకుపోయేవాళ్ళు. వాళ్ళ నాన్న ఆ విధంగా ఒక గాంధేయవాదిగా చుట్టుపక్కల గ్రామాల్లో పేరు ప్రఖ్యాతులు పొందాడు. లేకపోతే 2 కొడుకుల్ని చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు నారా రామమూర్తి నాయుడు ఒక అడ్వకేట్, చంద్రబాబు నాయుడు గారు పోస్ట్ గ్రాడ్యుయేట్, ఎంపీలు చేశాడు. 2 కొడుకులు 2 ఎకరాలు ఉంటే ఆ రోజుల్లో 2 కొడుకుల్ని ఎలా చదివిస్తాడు? 2 ఆడపిల్లలు పెళ్లి పోషించుకుంటాడు. ఇప్పుడు మీ ఇద్దరు ఇప్పుడు వరకు ప్రశాంతంగా జరిగింది. ఒక్క నిమిషం మీరు ఆగండి సార్. విజయభాస్కర్ గారు మీరు కూడా ఆగండి సార్. విజయభాస్కర్ గారు ప్లీజ్. విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం సార్. ఏంటి సార్, ఏం టాపిక్ ఏం మాట్లాడుతున్నారు? ఇద్దరు రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు అన్నీ తెలుసు కూడా. ఒక్క నిమిషం మీరిద్దరు కనుక ఇట్లా కనుక టైం వేస్ట్ చేస్తే గఫూర్ గారి చేత వెంకటేశ్వర గారి చేత నేను మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు అలా అనుకుంటే మీరు వాళ్ళతోనే మాట్లాడుకోండి అని చెప్పి. ఓకే, పాయింట్ ఏంటంటే రమేష్ గారు మీరు ఆగండి. మీరు ఎప్పుడైతే ఆ వైఎస్ సునీత గారి దాంట్లో సబ్జెక్ట్ లోకి షిఫ్ట్ అయ్యారో అదే టైంలో ప్రోత్సాహం అన్నారు, అప్పుడు ఆయన ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. నేను ఒక స్థాయి వరకు ఎంటర్ అవ్వచ్చు, అదే తప్ప దాన్ని అదే పనిగా లాగడం. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఇక్కడ కంక్లూడ్ చేసేస్తాను. అదే ఈడీతో ఒక్క నిమిషం ఆగండి.
ఈడీ విషయం మీరు తీసుకొచ్చారు కాబట్టి ఒకవేళ ఈడీ ద్వారా నిజంగా ఈ రకంగా బదలాయింపు చేస్తే ఆయనకి మళ్ళీ కూడా న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది అని కనుక ఏమాత్రం అవగాహన ఉన్నా విజయమ్మ గారు కానీ ఓకే షర్మిల గారిని వదిలేసేయండి, విజయమ్మ గారు తన కొడుకుకి మళ్ళీ న్యాయపరమైన చిక్కులు వచ్చి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి కల్పిస్తారని అయితే ఎవరు అనుకోరు. కాబట్టి అది ఎంతవరకు రీజనబుల్లో మీరు చెప్పచ్చు. ప్రేమలో దోమలు అన్నారు కాబట్టి అంతవరకు యాక్సెప్టబుల్. ఓకే, అది అక్కడికి వదిలేద్దాము.